హలో గాయ్స్, ఇవాళ అయితే ఒక మంచి రెసిపీ కారపొడితో అయితే మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే పచ్చి కొబ్బరితో వెల్లుల్లిపాయ వేసి పప్పులో వేసి పొడి వేయడం. సో అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీలోకి చట్నీ తినని వాళ్ళు, సాంబార్ తినని వాళ్ళు అయితే ఇది తీసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ప్రాసెస్ అయితే చూడండి. సో పచ్చి కొబ్బరిని అయితే మనం ఫస్ట్ చిన్న చిన్నగా ముక్కలు కోసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. సో పట్టుకున్న తర్వాత అందులోకి మనకి పౌడర్ కోసమని కొంచెం జీలకర్ర, ధనియాలు, ఆవాలు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మంచిగా తేమ పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. సో ఇవి వేయించుకోవడంలోనే సగం టేస్ట్ ఉంటుంది. మాడినా లేదంటే వేగకపోయినా టేస్ట్ పోతుంది. సో కేర్ఫుల్గా వేయించాలి. సో ఇవి మూడు మంచిగా వేయించిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బట్ నేను పప్పు వేసాక ఆయిల్ వేస్తాను, మర్చిపోయినా. సో శనగపప్పు కొంచెం తీసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. అలాగే శనగపప్పు ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో మినప్పప్పు. సో ఇవి రెండు మంచిగా వేయించుకోవాలి. సో ఇవి రెండు మంచిగా వేయించుకున్న తర్వాత మనకి ఎండుమిర్చి ఉంటుంది కదా, సో అవి తీసుకొని అయితే ఇందులో మనం ముక్కలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. సో ఇందులోకి పచ్చిమిర్చి అంత టేస్ట్ ఉండవు, కారపొడి కాబట్టి మనకి వాటర్ ఉండొద్దు. సో అందుకని ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం పుట్నాల పప్పు, అదే తెల్లపప్పు అంటారు కదా అది. సో ఇవన్నీ అయితే వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి మంచిగా వేయిన తర్వాత మనం ముందుగా వెల్లుల్లిపాయలు పుట్టు తీసి ఉంచుకోవాలి. ఇవి మంచిగా వేయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి. అలాగే కొంచెం మెంతులు వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, ఆవాలు వేసుకొని అన్నీ కలుపుకొని చల్లారే వరకు పక్కన ఉంచుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ పొడిని. తర్వాత ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడిని అదే బాండిలో వేసి మనకి తేమ పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. సో వాటర్ అనేది ఉండొద్దు, అందులో తడి ఉండొద్దు. మనం ఎట్లా అంటే చేతితో ఇట్లా తీసుకుంటే మన చేతికి తడంటకుండా తేమ మొత్తం పోయేటట్టు పొడిగా వేయించుకోవాలి. సో మనం ముందుగా అయితే వేయించి పెట్టుకున్నవన్నీ మనం మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొంచెం చింతపండు వేసి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం అంటే ఇవన్నీ అందులో మిక్స్ చేయడానికని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకొని మంచిగా అల్లం పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. సో కరివేపాకు ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది. ఇది మొత్తం మంచిగా వేగిన తర్వాత మనకు కొంచెం కలరింగ్ కోసం పసుపు వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి పసుపు. ఇదంతా మంచిగా వేయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడికి ఆ ఆయిల్ అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకున్న తర్వాతనే మనం ముందుగా పట్టి పెట్టుకున్న వెల్లుల్లి పప్పుల పొడి ఉంది కదా, సో అది వేసి మనకి కొబ్బరి పొడి అలాగే ఈ పొడి మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి. సో నాకు అక్కడ స్పూన్ అప్పటి వరకు అందులోనే ఉంచిన సడన్గా పట్టుకునే వరకు కాలింది, చేతి చాలా పెయిన్ వచ్చింది. సో అది మొత్తం మంచిగా కలుపుకున్నాక మనం తినేప్పుడు మాత్రం నెయ్యి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది. మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. అలాగే రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.